నమస్కారం. ఈరోజు మనం శుక్రవారం పూజలో చాలా ముఖ్యమైన 2 పవిత్ర స్తోత్రాల గురించి తెలుసుకోబోతున్నాం. చాలామందికి ముఖ్యంగా శుక్రవారం అమ్మవారిని పూజించేటప్పుడు ఒక సందేహం వస్తుంది. 2 శక్తివంతమైన స్తోత్రాలు ఉన్నాయి, లలితా సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం. మరి ఈ రెండింటిలో దేన్ని పఠించాలి? వాటి మధ్య అసలు తేడా ఏంటి? ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ముందుగా శుక్రవారం పారాయణం చేసే ఈ పవిత్ర స్తోత్రాల ప్రాముఖ్యత ఏంటి, ఆ తర్వాత 1000 నామాల శక్తి, అలాగే 108 నామాల అనుగ్రహం గురించి లోతుగా తెలుసుకుందాం. ఇక సహస్రనామానికి, అష్టోత్తరానికి ఉన్న తేడా ఏంటో పోల్చి చూద్దాం. చివరగా భక్తులు తమకు ఏది సరిపోతుందో ఎలా నిర్ణయించుకోవాలో కూడా చర్చిద్దాం. సరే, మరి మొదలుపెడదాం. అసలు శుక్రవారం రోజుకి ఎందుకంత ప్రత్యేకత? జగన్మాతను ఆరాధించడానికి ఈ రోజునే ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారో ఆ విషయం చూద్దాం. సాధారణంగా శుక్రవారాన్ని దైవిక స్త్రీశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అంకితం చేశారు. ఈ రోజున శక్తివంతమైన స్తోత్రాలను పఠించడం ద్వారా ఆ జగన్మాతతో ఒక అనుబంధాన్ని ఏర్పరుచుకోవచ్చు. దీనివల్ల మనకి శాంతి, శ్రేయస్సు, ఇంకా రక్షణ లభిస్తాయని నమ్ముతారు. ఇప్పుడు మనం మొదటి గొప్ప స్తోత్రం వైపు వెళ్దాం. అదే లలిత సహస్రనామం. అసలు ఈ 1000 నామాల శక్తి ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు లలితా సహస్రనామం అంటే ఏంటి? ఇది బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది. ఇదొక చాలా పవిత్రమైన గ్రంథం. ఇందులో సాక్షాత్తు జగన్మాత లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క 1000కి పైగా విశిష్టమైన నామాలున్నాయి. ప్రతి నామం ఆమె యొక్క ఒక గుణాన్ని వర్ణిస్తుంది. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఈ 1000 నామాలలో ఒక్కటంటే ఒక్క నామం కూడా మళ్లీ రాదు. ఇది చాలా విశేషం. ఇదేం సూచిస్తుందంటే, అమ్మవారి అనంతమైన స్వభావాన్ని, ఆమె సర్వవ్యాపకత్వాన్ని ఇది మనకు తెలియచేస్తుంది. మరి లలితా సహస్రనామం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? చాలా ఉన్నాయి. దుష్టశక్తుల నుంచి, వ్యాధుల నుంచి ఇది మనకొక కవచంలా పనిచేస్తుంది. అంతేకాదు, ఆత్మవిశ్వాసం, కీర్తి, వాక్శక్తిని ప్రసాదిస్తుంది. ప్రమాదాల నుంచి, శత్రువుల నుంచి కాపాడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మనకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, చివరికి మోక్షాన్ని పొందడానికి కూడా సహాయపడుతుందని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. సరే, ఇప్పుడు ఆ 1000 నామాల విశ్వరూపం నుంచి కొంచెం కేంద్రీకృతమైన కానీ అంతే శక్తివంతమైన ఒక స్తోత్రం వైపు వెళ్దాం. అదే లక్ష్మీ అష్టోత్తరం. మరి 108 నామాల అనుగ్రహం ఎలా ఉంటుందో చూద్దాం. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పేర్లోనే ఉంది కదా. ఇది మహాలక్ష్మి అమ్మవారికి అంకితం చేయబడిన 108 నామాల స్తోత్రం. విష్ణుమూర్తి దేవేరి అయిన లక్ష్మీదేవి మనందరికీ సంపదని, శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. మన సనాతన ధర్మంలో 108 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ 108 నామాలను ముఖ్యంగా శుక్రవారం నాడు జపించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇందులో ఉన్న ముఖ్యమైన విషయమేంటంటే, ఈ స్తోత్రం అష్టలక్ష్మీ స్వరూపాలని ఆవాహన చేస్తుంది. అంటే సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. చూడండి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అలాగే వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలా 8 రకాల సంపదలను ఇది మనకు అందిస్తోంది. అంటే ఇదొక సంపూర్ణమైన, విజయవంతమైన జీవితానికి మార్గం చూపుతోంది. సరే, లలితా సహస్రనామం గురించి చూశాం, లక్ష్మీ అష్టోత్తరం గురించి కూడా తెలుసుకున్నాం. మరిప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి వాటి మధ్య ఉన్న తేడాలేంటో స్పష్టంగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పట్టిక మనకు చాలా విషయాలు స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు లలితాదేవి, పరమశక్తి స్వరూపిణి, మరోవైపు లక్ష్మీదేవి, సంపదకు అధిదేవత. నామాల సంఖ్యలో కూడా చాలా తేడా ఉంది. ఒకటి 1000, మరొకటి 108. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం నుంచి వస్తే, లక్ష్మీ అష్టోత్తరం సాంప్రదాయంగా వస్తున్న స్తోత్రం. ముఖ్యంగా గమనిస్తే, లలితా సహస్రనామం సంపూర్ణ శ్రేయస్సు, ఆధ్యాత్మిక ముక్తిపై దృష్టి సారిస్తే, లక్ష్మీ అష్టోత్తరం అన్ని రకాల ఐశ్వర్యం, సమృద్ధి కోసం ఉద్దేశించబడింది. ఇవన్నీ చూశాక సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. మరి మేము దేన్ని పఠించాలి? ఏ స్తోత్రం మాకు సరి అయినది? ప్రతి భక్తుడి మదిలో ఉండే ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ విషయం ఏది గొప్ప, ఏది తక్కువ అని కాదు. అసలా పోలికే లేదు. ఇది పూర్తిగా భక్తుల వ్యక్తిగత ఆధ్యాత్మిక లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది.
వాళ్ళు ఏ దైవిక శక్తితో అనుసంధానం కావాలనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకటి విశాలమైన రక్షణ కవచంలాంటిది, ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం చూపేది. మరొకటి ఐశ్వర్యం, విజయం కోసం చేసే ఒక నిర్దిష్టమైన ప్రార్థన. బ్రహ్మాండ పురాణంలో ఒక మాట అంటారు, ఆమె కోరుకుంటేనే లలితను ఆరాధించగలం. ఈ మాటలు చాలా లోతైన అర్థముంది. అంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మన చేతిలో ఉండదు. అది ఒక పిలుపులాంటిది. ఆ దైవిక అనుగ్రహం మనల్ని ఒక నిర్దిష్ట మార్గం వైపు నడిపిస్తుంది. కాబట్టి చివరగా ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: మన జీవితంలోకి మనం ఏ దైవిక అనుగ్రహాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాం? మన అవసరాలేంటి? మన ఆధ్యాత్మిక ఆకాంక్షలేంటి? ఈ ప్రశ్నలకు లభించే సమాధానమే సరైన మార్గాన్ని చూపిస్తుంది.